బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా దారుణాలు జరుగుతున్నాయి. మళ్ళీ లేటెస్ట్గా కూడా కొంతమంది చనిపోయారు. లేటెస్ట్గా ఈ గత వారం రోజుల నుంచి కూడా కొంతమంది బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక లాభం లేదు. మనం ఏమనుకున్నాం అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని ఇప్పటిదాకా మనం అదొక న్యూస్ కొంచెం ఇబ్బంది కలుగుతుంది జనాలకి అన్న ఉద్దేశంతో మనం వీడియోలు ఇచ్చాం. అయితే అక్కడ ఉన్న ఆ టీవీకి సంబంధించిన వాళ్ళు చిన్న చిన్న ఆర్టిస్టులు, సరే వాళ్ళ గురించి మనం గట్టిగా మాట్లాడడం ఎందుకులే, వాళ్ళు ఏదో డబ్బులు కక్కుర్తిపడి ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఉంటారు అన్న ఉద్దేశంతో పెద్ద సీరియస్గా దీని మీద మనం వాళ్ళకి సంబంధించిన వీడియోలు గట్టిగా చేయలే. ఎందుకు కారణం ఏంటంటే చిన్న చిన్న వాళ్ళు కదా, ఎందుకు మనం వాళ్ళంత ఇబ్బంది పెట్టడం. కానీ దీనివల్ల చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి. అసలు లేటెస్ట్గా ఆలీ గారు వాళ్ళ వైఫ్ కూడా వాళ్ళ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారన్న తర్వాత ఇక అసలు దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోకూడదు. ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఖచ్చితంగా ఒక యుద్ధాన్ని ప్రకటించాలని చెప్పి వేదాంత మీడియా నిర్ణయించుకుంది. సో వేదాంత మీడియాలో వచ్చే వీడియోలన్నిట్లోనూ కూడా బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా వీడియోలకి నుంచి వస్తాయి. ఖచ్చితంగా మా వంతు ఖచ్చితంగా మేము కృషి చేస్తాం. బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం. బెట్టింగ్ యాప్స్ మీద ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కంటిన్యూస్గా వీడియోలు వస్తాయి. అది ఎవరన్నా కానివ్వండి, ఎవరైనా ఎంత పెద్దాడన్నా కానివ్వండి, ఎంత చిన్నాడన్నా కానివ్వండి, ఇక నుంచి అయ్యో బాబు అనుకోకుండా అందరి మీద వీడియోలు వస్తాయి. వాళ్ళందరినీ రోడ్డు మీద నుంచోబెట్టే కార్యక్రమం ఖచ్చితంగా వేదాంత మీడియా ద్వారా జరుగుతుంది. సామాజికంగా మా బాధ్యత మేము ఖచ్చితంగా దీంట్లో నిర్వహిస్తాం. అలాగే బెట్టింగ్ యాప్స్ జోలికి అందరూ వెళ్లకుండా అవేర్నెస్ కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం. సో ఇక నుంచి మీరు చూస్తారు వరుసపెట్టి మన దాంట్లో మన ఛానల్స్లో బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా వీడియోలు వస్తాయి. మీరు కూడా సహకరించండి. ఏదో బెట్టింగ్ యాప్స్ ఇలాంటి వీడియో చూస్తే ఉంది, చూడకపోతే ఏముందని చూడకుండా ఉండటం కాకుండా ఆ బెట్టింగ్ యాప్స్ మీద మేము పెట్టే వీడియోస్ని చూడడం మాత్రమే కాకుండా అది అందరికీ షేర్ చేయండి. సామాజిక బాధ్యతగా మేము వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నాం. మీరు కూడా సామాజిక బాధ్యతగా కనీసం ఆ వీడియోలకి ఒక లైక్, ఒక షేర్ చేయడం అనేది మీ యొక్క సామాజిక బాధ్యతగా మీరు తీసుకుంటే కనుక ఎక్కువ మందికి ఆ వీడియోలన్నీ వెళ్తాయి. ఎక్కువ సామాజికంగా అందరికీ ప్రయోజనం కలుగుతుంది, అందరిలో అవేర్నెస్ వస్తుంది. సో ఖచ్చితంగా మా పోరాటంలో మా వేదాంత గ్రూప్ ఆఫ్ మీడియా ఏవైతే పోరాటం చేయాలని నిర్ణయించుకుందో దాంట్లో మీ వంతు సహకారం మీరు కూడా అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరం కలిసి ఈ బెట్టింగ్ యాప్స్ పూర్తిగా ఎరాడికేట్ అయ్యేదాకా కూడా మనం ఫైట్ చేద్దాం. థ్యాంక్ యూ.